మిత్రులారా, మీరట్లోని ఈ భూమికి దేశ సమగ్రత అలాగే ఐక్యతతో పెద్ద బంధం ఉంది. ఇది మన స్వాతంత్ర సైనికుడు వీర మంగళ్ పాండే కర్మభూమి. ఈ భూమి ధన్ సింగ్ కొత్వాల్ వంటి వీరుడికి జన్మనిచ్చిన భూమి. ఇటువంటి వీరుల కన్న భూమి నుండే ఈరోజు నేను మొత్తం దేశానికి చెప్పాలనుకుంటున్నాను. ఎలా అయితే ఈ కాంగ్రెస్ ఇండీ ప్రతిపక్ష కూటమి దేశ సమగ్రత, దేశ ఐక్యతను ఎలా ముక్కలు చేసిందో వివరిస్తాను. ఈరోజే కాంగ్రెస్ చేసిన మరొక దేశ వ్యతిరేక కార్యక్రమం దేశం ముందుకు వచ్చింది. తమిళనాడులో భారత సముద్ర తీరానికి కొంత దూరంలో, కొన్ని కిలోమీటర్ల దూరంలో, శ్రీలంక తమిళనాడు మధ్యలో సముద్రంలో ఒక దీవి, ఒక ద్వీపం ఉంది. కచ్చతీవు. దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. కచ్చాతీవు. ఈ ద్వీపం రక్షణ దృష్ట్యా మనకు చాలా కీలకమైనది. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి అది మన దగ్గరే ఉంది. అలాగే అది మన భారత్ నుండి విడదీయలేని ఒక అంగంలా ఉంది. కానీ ఈ కాంగ్రెస్ 4-5 దశాబ్దాల క్రితం ఈ ద్వీపం అవసరం లేదని చెప్పింది. పనికిరాదంది. దాని అవసరమే మనకు లేదంది. ఇక అలా చెబుతూ తల్లి భారతికి చెందిన అవయవాన్ని స్వతంత్ర భారతంలో ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఇండీ అలయన్స్ కూటమి వారు భరతమాత ఒక అంగాన్ని కోసేశారు. ఇక దానిని భారత్కు దూరం చేశారు. మన దేశం కాంగ్రెస్ చేసిన పనికిమాలిన పనికి ఈరోజుకు మూల్యం చెల్లించుకుంటోంది. భారత మత్స్యకారులు చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళే తమిళనాడుకు చెందినవారు, కేరళకు చెందినవారు, పుదుచ్చేరికి చెందినవారు, తెలంగాణకు, ఆంధ్రకు చెందినవారు ఆ ద్వీపం వైపు వెళ్లేవారిని నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేస్తున్నారు. వాళ్ల యొక్క పడవల్ని స్వాధీనం చేసుకుంటారు. ఇది కాంగ్రెస్ చేసిన పాపానికి ఫలితమే. అమాయకులైన మన మత్స్యకారులు ఈరోజు కూడా శిక్షలు భరిస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ వారు వాళ్ళు చేసినటువంటి ఇంత పెద్ద పాపం గురించి మాట్లాడినప్పుడు కాంగ్రెస్ నోరు మూగబోతోంది. డిఎంకే లాంటి పార్టీలు, కాంగ్రెస్ మిత్రులు, వాళ్ళు కూడా నోటికి తాళం వేసుకొని కూర్చుంటారు. మీరే చెప్పండి మిత్రులారా, ఇటువంటి ఇండీ కూటమి భారతమాత అంగాన్ని ముక్కలు చేసి ఇచ్చేసిన ఇటువంటి కూటమి దేశహితం కోసం ఏదైనా నిర్ణయం తీసుకోగలదా? దేశానికి మంచి చేయగలదా? దేశాన్ని ఒక్కటిగా ఉంచగలదా?